అన్న మెయిన్ చెప్పాలంటే మెకానిక్ రాక్ సినిమా తీసిన డైరెక్టర్కి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సెకండ్ డైరెక్టర్ హీరో గారికి చెప్పాలంటే సినిమాలో ఒక మెసేజ్ సినిమాలో చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ తీసుకుపోతాడు. అంటే మనకు ఫస్ట్ ఏంటంటే ఒక లవ్ స్టోరీ లేక తీసుకుపోతాడు. హీరోయిన్ తోటి ఒక లవ్ స్టోరీ కలిసిపోతుంది సినిమా. సెకండ్ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వచ్చింది తర్వాత మనకు ఒక మెసేజ్ ఉంటుంది. అంటే రియల్ లైఫ్లో కూడా మనం ఎంతోమంది దగ్గర జాబుల కోసమని మనం రెస్పాన్సిబుల్ పోతాం. వాళ్ళు పోయినా కూడా ఏం చేస్తారు, ఇంత అమౌంట్ కట్టాలి, ఇది చేయాలని కొంతమంది అమాయకులను ట్రాక్ చేసే వాళ్ళు చాలా మంది మన ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ప్రతి దగ్గర ఉన్నారు ట్రాక్ చేసే వాళ్ళు. అలాంటి వాళ్ళు ట్రాక్ పడకుండా తీసిండు ఈ సినిమా డైరెక్టర్ దగ్గర ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన లవ్ స్టోరీ కంటే ఇంపార్టెంట్ ఒక యాక్షన్ మూవీస్ కంటే ఇలాంటి సినిమా మనం చూడాలి. ఒక మెసేజ్ సినిమా. మనం ఎంతో పల్లెటూరులోకి నుంచి ఒక విలేజ్ దగ్గర వచ్చి జాబులు చేసుకొని కష్టపడి ఒక ఫ్లాట్లు కొనుక్కోవడం, జాగ్రత్త కొనుక్కోవడం, అదే అంటున్నాం నమ్మించి మోసపోవడం. ఒక మెకానిక్ అంటే మనుషులను రిపేరింగ్ చేసేది మెకానిక్. మనుషులని రిపేరింగ్ అంటే అలాంటి వాడు ఇంకోసారి కూడా వేరే దగ్గర చేయకుండా రిపేరింగ్ చేయాలి. మనంతలో మనం చేసుకోవాలి. మనం జాగ్రత్త పడాలని ఒక మెకానిక్ రాక్ అని పెట్టిడు. అంటే మనలో ఒక రాక్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర రాక్ అని ఒక ఉంటేనే మనం కాపాడుకుంటాం. లేకుంటే మనం మాత్రం ఏం చేయలేం, నష్టపోతాం మనమే. పబ్లిక్ ఒకటే చెప్తున్నా, ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ అవినీతి దగ్గర కానీ ఎవరైనా లంచం ఇచ్చి ఇది నీకు జాబ్ ఇప్పిస్తా, ఇచ్చేస్తా, నీకు ఒక హీరో